జ్ఞానులు ఎందుకు వచ్చారంటే అలాట ఆయన కావాలనుకున్నాడు కనుక వచ్చారు. ముగిస్తున్నాను. మీకు కూడా ఆయన కావాలా? అయితే షరతులు వర్తిస్తాయి. పాత రోతను పూర్తిగా వదిలే ఆయన రాజ్యంలోకి రా. ఆయన రాజ్యం సమీపించింది. 2000 సంవత్సరాల నుంచి స్థిరపరచబడింది, విస్తరిస్తుంది. ఆయన సంఘం అనే రాజ్యంలోకి రా. ఆయనకి మాటివు. నువ్వు చదువుకునే విద్యార్థి అయితే నీ భవిష్యత్తును అద్భుతంగా మార్చడానికి కిందకు రా. నువ్వు సంసారం చేసే తల్లివైతే నీ సంసారాన్ని అద్భుతంగా మార్చడానికి కిందకు రా. నువ్వు ఉద్యోగస్తువైతే, నువ్వు పెద్ద మనిషివైతే, నువ్వు రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు అయితే, యథార్థవంతులుగా ఉంటే ఆశీర్వాదకరంగా మార్చేయడానికి కిందకు రా. చూపులో, మాటలో, ప్రవర్తనలో ఆయన మాట వినేలా ఉంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం చేసే పొరపాటు అని చెప్పిన ఈయన తాలీక అని చెప్పుకుంటాం కానీ చెప్పండి ఇంకొక ఆపోజిట్ ప్రభుత్వం చెప్పండి సాతాను గారు ఆడితో సెటపడలేదు. మన ఆటోలు చెప్పిన మన రాజుని అమ్మేసి ఇస్రాయేలీయుల తమ్ములు మనం ఉంటే ఇటు పూర్తిగా వినండి, లేకపోతే పూర్తిగా అటు ఉండండి. ఈయనకి ఎంత నమ్మకం ఉంటే అంత ఆశీర్వాదకరంగా మాట్లాడు.